కిందటి వరకు ఇండియా అంటే పేద దేశమన్న ఫీలింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉండేది. ప్రభుత్వ పథకాలు కూడా ఆకలి తీర్చడంపైనే ప్రధానంగా ఉండేవి. కానీ ఫస్ట్ టైం ఒబేసిటీపై కేంద్రం వర్కౌట్ చేస్తోంది. ఫిట్ ఇండియా మూవ్మెంట్ని ప్రమోట్ చేస్తోంది. ఇప్పుడు దేశంలో ఊబకాయం అనేది పెద్ద సమస్యగా మారిందనే రిపోర్ట్లు ఆందోళన పెంచుతున్నాయి. దీనికి ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం దగ్గరున్న ప్లాన్ ఏంటి? आप देखिए, वो आपको भी एक प्रकार से मोटिवेट करता है। आप तो उनको मोटिवेट करते हैं, वो भी आपको मोटिवेट करता है। दूसरा, ये जो फिट इंडिया मूवमेंट है, अब जैसे हमारे देश में ओबेसिटी एक बहुत बड़ा प्रॉब्लम होता जा रहा है, तो फिट इंडिया ही उसका उपाय है। जैसे मैं हमेशा कहता हूँ, भाई आप जो खाने का तेल है 10% कम कीजिए, खरीदते समय ही कम कर दीजिए। तो ये चीज़ें जब आपके मुंह से लोग सुनते हैं, मैं समझता हूँ कि बहुत फायदा होता है। और बेटियों के लिए फिट इंडिया का आप आग्रह करें, ये मैं समझता हूँ ये एक बहुत बड़ा लाभ होगा। और उसमें अगर आप कुछ कंट्रीब्यूट कर सकते हैं तो आप लोगों ने करना चाहिए। तो मुझे अच्छा लगा, आप लोगों से गप्पे गोष्ठी करने का मौका मिला। इसमें से कई लोग हैं जिनको कई बार मिला। విన్నారుగా, వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళా క్రికెటర్లతో ప్రధాని మోడీ ఏం చెప్పారు? పీఎం చెప్పినట్లు ఇప్పుడు దేశంలో ఉబకాయం అనేది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి దానికి ఫిట్ ఇండియానే పరిష్కారం అనే ప్రచారం మొదలైంది. ఇలాంటి విషయాలను ప్రజలు క్రికెటర్ల నుంచి విన్నప్పుడు మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు మోడీ. ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు, ఫిట్ గా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రచారం కల్పించాలని సూచించారు. మహిళా క్రికెటర్లు ఫిట్ ఇండియా మూవ్మెంట్ ని ప్రచారం చేస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రధాని మోడీ చెప్పినట్లు దేశంలో అన్ని వయసుల వారిలో ఉబకాయం వేగంగా పెరుగుతోంది. ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఊబకాయం కారణంగా దేశవ్యాప్తంగా డయాబెటీస్, గుండె జబ్బుల సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. 2019 నుంచి 2021 మధ్య చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దాదాపు 4 భారతీయుల్లో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. వీరిలో 24% మహిళలు ఉంటే 23% పురుషులున్నారు. 15 నుంచి 49 సంవత్సరాల వయసున్న వారిలో ఒబేసిటీ 6.4% మంది మహిళల్ని, 4% మంది పురుషుల్ని ప్రభావితం చేస్తోంది. ఇది గతంలో చేసిన సర్వేలతో పోలిస్తే చాలా పెద్దది. మరింత ఆందోళనకరమైన విషయం ఏంటంటే 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు కూడా అధిక బరువు పెరుగుతున్నారు. గడిచిన కొన్నేళ్లలోనే చిన్నారులు ఉబకాయ సమస్య 2.1% నుంచి 3.4%కి పెరిగింది. ముఖ్యంగా ఆందోళన కలిగిస్తున్న అంశం ఏంటంటే అబ్డామినల్ ఒబేసిటీ. సాధారణంగా దీనిని బెల్లీ ఫ్యాట్ అంటారు. ఇదే డయాబెటీస్, గుండె జబ్బులతో బలంగా ముడిపడి ఉంది. 2023లో వచ్చిన ఓ రిపోర్ట్ ప్రకారం భారతదేశ జనాభాలో 40% మంది మహిళలు, 12% మంది పురుషులు బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు. ఇది ముఖ్యంగా భారతీయుల్ని కార్డియో మెటబాలిక్ సంబంధిత ప్రమాదంలో పడేస్తోంది. యునిసెఫ్ చైల్డ్ న్యూట్రిషన్ గ్లోబల్ రిపోర్ట్ 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10 మంది పిల్లల్లో ఒకరు ఉబకాయంతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కొన్ని దేశాలకే పరిమితమైన ఒబేసిటీ ఇప్పుడు భారత్లోనూ వేగంగా వ్యాప్తిస్తోంది. దక్షిణాసియా దేశాల్లో 2000 సంవత్సరం నాటికి ఉబకాయం సమస్య చాలా తక్కువగా ఉంది. అది 2022 నాటికి అన్ని 20 ఏళ్లలోపు వారిలో దాదాపు 5 రెట్లు పెరిగింది. ఇండియాలో 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో ఒబేసిటీ సమస్య వేగంగా పెరుగుతోంది. మహిళల్లో 91%, పురుషుల్లో 146% పెరిగింది. ఇది దేశవ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య సంక్షోభాన్ని సూచిస్తోంది. 2030 నాటికి దేశంలో దాదాపు 3 కోట్ల మంది చిన్నారులు, నెటిజన్లు ఉబకాయంతో ఉంటారని రిపోర్ట్లు చెబుతున్నాయి. తాజా భారత ఆర్థిక సర్వే ప్రకారం ఇండియాలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం బాగా పెరిగింది. ఇది ప్రతి సంవత్సరం 33% కంటే ఎక్కువ వృద్ధి చెందుతోంది. చైల్డ్ న్యూట్రిషన్ రిపోర్ట్ కూడా ఫాస్ట్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, బేవరేజెస్, కొవ్వు, చక్కెర, ఉప్పు స్థాయిలు పెరుగుతున్నాయని సూచించింది. చిన్నతనంలో సరైన పోషకాహారం ఇవ్వకపోవడం, తల్లిదండ్రులు పిల్లల ఆహారం గురించి పట్టించుకోకపోవడం లాంటివున్నాయి. చక్కెర, తీపి పానీయాల వినియోగం పెరగడం వల్లే ఈ సమస్య తలెత్తుతోంది. వాళ్లకు వీళ్లకు అనే తేడా లేకుండా ఊబకాయ సమస్య అన్ని వయసుల వారిలో పెరుగుతుంది. ముఖ్యంగా టీనేజ్ లో ఉన్న వారిలో అధిక బరువు ప్రాబల్యం 6% నుంచి 35%కి పెరిగింది. ఊబకాయం 0 నుంచి 3% నుంచి 18% మధ్య ఉందని రీసెర్చ్ రిపోర్ట్లు సూచిస్తున్నాయి. పట్టణ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న టీనేజర్లలో ఇది అధికంగా కనిపిస్తోంది. వారి ఆహార అలవాట్లు, జీవన శైలి, జంక్ ఫుడ్ లాంటివే ఊబకాయానికి దారితీస్తున్నాయని చెబుతున్నారు. నగరాలు, పట్టణాల్లో ఊబకాయం రేటు ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ సమస్య వేగంగా పెరుగుతోంది.
గ్రామీణ మహిళల్లో ఊబకాయం 8.6% నుంచి 20% పెరిగింది. పురుషుల్లో 7.3% నుంచి 19% పెరిగింది. ఇది ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వ్యాప్తి, శారీరక శ్రమ తగ్గడాన్ని ప్రతిబింబిస్తోంది. మెటబాలిక్ హెల్త్ పిక్చర్ మరింత ఆందోళనకరంగా ఉంది. ICMR రీసెర్చ్ ప్రకారం భారతీయుల్లో సుమారు 27% మంది మాత్రమే జీవక్రియ పరంగా ఆరోగ్యంగా ఉన్నారు. అంటే 10 మందిలో 7గురికి పైగా భారతీయులు వారి శరీర ప్రమాణంతో సంబంధం లేకుండా హై బ్లడ్ షుగర్, బీపీ, అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు కలిగి ఉన్నారు. అందువల్ల ఊబకాయాన్ని తగ్గించేందుకు తక్షణ చర్యలు అవసరమంటున్నారు. వరల్డ్ ఒబేసిటీ అట్లాస్ 2024 ప్రకారం 2035 నాటికి ప్రపంచంలో స్థూలకాయంతో బాధపడుతున్న వారిలో ఎక్కువ మంది భారతదేశం లాంటి తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే ఉంటారని హెచ్చరించింది. ఒబిసిటీ ఇప్పుడు కేవలం పశ్చిమ దేశాలకే పరిమితమైన సమస్య కాదు. ప్రస్తుతం ఇండియా ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ఆరోగ్య సవాళ్లలో ఒకటి. ఊబకాయ సంబంధిత వ్యాధుల పెరుగుదల పిల్లల నుంచి వృద్ధుల దాకా అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. అందువల్లే వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. ఇదే సమయంలో ఇన్స్టెంట్గా బరువు తగ్గేందుకు వాడుతున్న మందుల సెల్స్ కూడా భారీగా పెరిగాయి. ఇది మరింత ఆందోళన పెంచుతోంది. అందుకే ఇప్పుడు దేశానికి ఫిట్ ఇండియా అవసరం ఉందని చెబుతున్నారు. భారత్లో ఊబకాయ సమస్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నట్టు కొత్త ఆందోళనలు రేకెత్తిస్తోంది. అనేక సర్వే రిపోర్టులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బిజీ లైఫ్ స్టైల్, సరైన ఆహార నియమాలు పాటించకపోవటం, అంతగా శారీరక శ్రమ లేకపోవటం లాంటి కారణాలతో చాలా మంది అధిక బరువు, ఊబకాయం బారిన పడుతున్నారు. ఈ సమస్యను త్వరగా అధిగమించే ఆలోచనతో చాలా మంది వెయిట్ లాస్ డ్రగ్స్ ని, ఇంజెక్షన్లని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికీ మార్కెట్లో రకరకాల బ్రాండ్ల ఔషధాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇవి బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయటంతో పాటు జీర్ణక్రియను నెమ్మదింపచేసి బరువు తగ్గటానికి సాయపడతాయి. అయితే ఈ షార్ట్ కట్ పద్ధతి దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అనేక బరువు తగ్గించే మందుల విక్రయాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అధిక బరువుని తగ్గించే ఎలీ లిల్లీ కంపెనీకి చెందిన మౌంజారో డ్రగ్ అక్టోబర్లో అత్యధికంగా అమ్ముడైన ఔషధంగా మారింది. వీటి అమ్మకాలు 100 కోట్లకు చేరుకున్నాయి. ఈ మౌంజారో డ్రగ్ మానవ శరీరంలో బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేలా మారుస్తుంది. ఇప్పుడు ఇండియాలో ఇలాంటి మందులకు డిమాండ్ పెరగటం ఆందోళన రేపుతుంది. 2030 నాటికి మౌంజారో అమ్మకాలు 150 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బరువు తగ్గించే చికిత్స రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. ఈ విషయంలో డ్రగ్ మేకర్స్ కి ఇండియా ఓ బ్యాటిల్ గ్రౌండ్ గా మారింది. బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసే ఈ మౌంజారో డ్రగ్ మార్చిలో ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. కొద్ది నెలల్లోనే దాని అమ్మకాలు డబుల్ అయ్యాయి. అక్టోబర్ చివరి నాటికి ఈ డ్రగ్ సేల్స్ వల్ల ఎలీ లిల్లీ కంపెనీకి 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. చాలా మందికి ఇంజెక్షన్లు తీసుకున్న కొద్ది కాలంలోనే బరువు తగ్గటం ఆకర్షణీయంగా అనిపిస్తుంది. కానీ అదంతా మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవటం, వ్యాయామం చేయటం కష్టంగా భావించేవారు సులభమైన మార్గంగా వీటిని చూస్తున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, ఇతరులు వీటి వాడకం గురించి ప్రచారం చేయటం వల్ల సాధారణ ప్రజల్లోనూ ఈ విధమైన ఔషధాల పట్ల ఆసక్తి పెరుగుతోంది. అధిక బరువు తగ్గించేందుకు వీటిని విచక్షణ రహితంగా వాడటం చాలా ప్రమాదకరం. ఇలా బరువు తగ్గించే మందులు అధికంగా వాడటం వల్ల జీర్ణకోశ సమస్యల్లాంటి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఇటీవల జరిగిన పరిశోధనల్లో ఈ ఇంజెక్షన్లు తీసుకునే కొంతమందిలో కంటి నరాలకు రక్త ప్రసరణ తగ్గిపోయి ఐస్ట్రోక్ లాంటి తీవ్రమైన కంటి సమస్యలు తలెత్తే అవకాశముందని తేలింది. కొన్నిసార్లు ఈ మందులు వాడటం ఆపేసిన తరువాత సరైన జీవన శైలి మార్పులు లేకపోతే చాలా మంది మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. నిపుణులు, వైద్యులు చెప్తున్న ప్రకారం అధిక బరువుని అధిగమించటం అనేది కేవలం జీవన శైలి మార్పుల ద్వారానే సాధ్యమవుతుంది. బరువు తగ్గటానికి మనం తీసుకునే క్యాలరీల కంటే ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేయాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలంటున్నారు. ప్రతిరోజు కొంత దూరం నడవటం కానీ, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ లాంటివి చేయటం మంచిది. వారానికి కనీసం 2 సార్లైనా వ్యాయామం చేయాలి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఫిట్ ఇండియా ఉద్యమం, ఈట్ రైట్ ఇండియా ప్రచారం, పోషణ్ అభియాన్ 2.0, పాఠశాల ఆధారిత ఆరోగ్యం, వెల్నెస్ ప్రోగ్రామ్స్ లాంటి అనేక చర్యల్ని చేపట్టింది. పాఠశాలలు, ఆఫీసుల్లో చక్కెర, నూనె స్థాయిల వాడకానికి సంబంధించిన బోర్డుల నుంచేందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ తన 15 ఆగస్టు స్పీచ్లోనూ కుటుంబాలు వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించాలని కోరారు. ఇలాంటి చిన్న మార్పులే ప్రజారోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయన్నారు. ఊబకాయం సమస్య కోట్లాది మంది భారతీయుల్లో అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. అందువల్ల ఇంజెక్షన్లు, ఇతర బరువు తగ్గించే మందులను నమ్ముకోకుండా ఆరోగ్యకరమైన, స్థిరమైన బరువు తగ్గింపు కోసం ఆహార నియంత్రణ, ఎక్సర్సైజులు మాత్రమే మేలు చేస్తాయని చెప్తున్నారు. త్వరగా బరువు తగ్గాలని ఆశతో ఆరోగ్యాన్నే పణంగా పెట్టకండి. అందుకే భారత ప్రభుత్వం ఇప్పుడు ఫిట్ ఇండియా మూవ్మెంట్ పై ఫోకస్ పెంచింది.